విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ ఏఆర్ గ్రాండ్ లో విశ్వ హిందూ మహాసింగ్ భారత్ ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా యోగి ఆదిత్యనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా అధ్యక్షులు గురు భవానీ యానాపు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ శ్రీ భారతానంద మహారాజ్, శ్రీ గోవింద రామానుజాచార్యులు, దక్షిణ భారత అధ్యక్షులు లంక గణేష్ పాల్గొని ముందుగా దుర్గా భవానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికి రెండు కళ్ళులాగా మోదీ, యోగి అండగా నిలబడుతున్నారని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ జన్మదిన వేడుకలు గాజువాక ప్రాంతంలో నిర్వహించడం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందువులు ఐక్యతకు అండగా నిలబడుతున్న యోగి ఆదిత్యనాథ్ నాయకులకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు వెంకట్రావు, వనము లక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్షులు, గురు భవానీలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ గురు భవానీల వ్యవస్థకు సంబంధించినటువంటి జాతీయ వ్యవస్థ. మరి 7 రాష్ట్రాల్లో ఈ యొక్క పీఠ నడుస్తుంది. ఈ పీఠంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి ఒక ఆధ్వర్యంలో ఆ యొక్క సభ్యులంతా కూడా ఈ యొక్క హిందూ సంఘంలోకి, సంస్థలోకి ప్రవేశించి హిందూ ధార్మికతను పెంపొందించే విధంగా హిందూ సభ్యులందరి ఐక్యత కోసం పోరాటానికి ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ రోజున మాన్యశ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా, అలాగే నార్త్ సైడ్ కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు చేస్తున్నారు. ప్రస్తుతం మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పూజ్య స్వామీజీలను కూడా మనం అతిథులుగా ఆహ్వానించుకుంటూ, నేను దక్షిణ భారతదేశ విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉంటూ పూజ్య స్వామీజీలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాదాపుగా 100 మంది మరి గురు భవానీలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవడం, ఈ యొక్క మీడియా సమావేశం సందర్భంగా శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వారు ఇంకా చల్లగా ఉండి భారతదేశాన్ని మౌనతమైన స్థానానికి మోడీ గారి తర్వాత వారు ఆ స్థానాన్ని అధిరోహించి హిందువులందరి ఐక్యత కోసం వారు కృషి చేయాలని, భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలాగా వారు ముందుకు నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. జై భవానీ. ఈరోజు 5/6/2026 శ్రీ 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 గోరఖ్నాథ్ పీఠాధీశ్వరులైన యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా భవానీ దీక్ష పీఠాధీశ్వరులు కూడా ఈరోజు యోగి గారి బర్త్డే సందర్భంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ హాలులో ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంకల్పాన్ని మన లంకా గణేష్ బాబు గారు, అలాగే యానవ శ్రీనివాసరావు గారు, తర్వాత వెంకట్రావు గారు, జగ్గప్పారావు గారు, మా స్వామి చాలా మంది ఉన్నారు, వారి పేర్లు నాకు తెలీదు. ఈరోజు ఇంత భారీ ఎత్తున జరుపుతారని నేను అనుకోలేదు. అలాగే ఇటువంటి ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కూడా భారతదేశంలో నేను కోరుకుంటున్నాను.
అలాగే వారు కాబోయే ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటూ మా హిందూ బంధువులందరికీ కూడా నేను అందరికీ సంకల్పాన్ని ఇస్తున్నాను. మన హిందూ జాతి రక్షించాలంటే అటువంటి నాయకులు మాకు ఉండాల్సిందే. కాబట్టి రాబోయే 27 సంవత్సరానికి వారు ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటూ జన్మదినోత్సవాన్ని ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మనందరికీ తెలిసిన విషయం, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ పురుషుడు పుడుతూ ఉంటాడు. అట్లాంటి తరుణంలో ఈవేళ కలియుగానికి మనకి ఈ భారతదేశంలో 2 కళ్ళులాగా మోదీ యోగి యొక్క పేరులోనే ఉంది. యోగత్వాన్ని, యోగ్యాన్ని ఈ యొక్క సమాజానికి, ఒక హిందూ సమాజమే కాదు, యావత్ భారతదేశంలో ఈ భారతీయులందరికీ కూడా యోగ్యం పెంచే మోదీ తర్వాత ఒకే ఒక్క వ్యక్తి మన యొక్క యోగి. అటువంటి యోగికి ఒక ఉత్తర భారతదేశంలోనే కాదు, ఈ దక్షిణ భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ఉత్తరాంధ్ర అంటే ఉత్తుత్తాంధ్ర కాదు, ఉత్తరాంధ్ర అంటే ఉత్తమమైనటువంటి ఆంధ్ర అని చెప్పి మేము ఏదైతే ఈ యొక్క హిందూ సమాజానికి ఒక దిక్చూచిగా ఉన్నటువంటి యొక్క యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జన్మదినాన్ని, అది కూడా మా యొక్క గాజువాక పట్టణంలో జరుపుకోవడం, అందులో భాగంగా మా యొక్క భవానీల యొక్క ఏదైతే మా యొక్క అఖిలాంధ్ర భవానీ దీక్ష పీఠం ఉందో ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇంకా ఆనందం. ఇటువంటి శుభ సందర్భంలో భవానీలంటే ఏదో మాల వేసినప్పుడే భక్తి కాదు, భవానీలంటే మాల తీసేసినా కూడా మేము నిత్యం మా ఇంట్లలో దీపాలు వెలిగించుకుంటూ, మా ఇంట్లోనే దీపం కాదు, యావత్ భారతే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిందువులు ఉంటారో ఈ హిందువులలో ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో కూడా నిత్యము వెలగాలని చెప్పి ఈవేళ భవానీలందరూ కూడా ఇక్కడ ఏకమై ఆ యొక్క యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జన్మదినం జరుపుకుంటూ, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలంటే మన హిందువులందరూ ఐక్యంగా ఉంటే ఇట్లాంటి నాయకులందరూ కూడా మన ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వస్తారు. మనం ఐక్యంగా లేకపోతే ఎన్నిసార్లు మాలలు వేసినా కూడా మనం మలినంతో సమానం అని చెప్పి ఒక్కసారి ఆలోచించి భవానీలందరూ కూడా ఇట్లాంటి హిందూ ధర్మాన్ని రక్షించే నాయకులను మనం అందరం గుర్తు పెట్టుకొని వాళ్ళందరినీ గుర్తెరిగి మనం మళ్ళీ ఇలాంటి నాయకుల్ని సమాజానికి పరిచయం చేయడమే కాదు, ప్రచారం చేసే బాధ్యత కూడా మనం తీసుకొని అమ్మ ఆశీస్సులు కూడా మనందరం కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ, జై బలో దుర్గా భవానీకే, జై బలో దుర్గా భవానీకే. జై శ్రీరామ్. ఈరోజు ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ మొట్టమొదటిగా స్థాపించి మాకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఈయన. విశాఖ జిల్లాకి ఈయన, విజయనగరం జిల్లాకి ఈయన అనేసి ఒక్కొక్కరు ఒక పేరుగా నిర్ణయించి వాళ్ళకి ఒక పదవులు ఇచ్చి మా ఆల్ ఇండియా భవానీ దీక్షలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మా లంకా గణేష్ గురుభావన్ గారు. అలాంటి లంకా గణేష్ గురుభావన్ గారికి ఈరోజు విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ దక్షిణ భారతదేశ కమిటీ ఒకటి పెట్టించి యోగి ఆదిత్యనాథ్ గారిని పరిచయం చేసి లంకా గణేష్ గారికి ముందుగా ఉండి ప్రోత్సహించి, నేను మీకున్నాను, మీకు ఎందుకు ఇది ఒక సంస్థ పెట్టండి, మన సంస్థ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, దీంతో పాటు ఆల్ ఇండియా భవన్ దీక్షతో పాటు ఈ విశ్వ హిందూ మహాసంఘ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మా జాతీయ ప్రచార ప్రకోష్ఠ అయినటువంటి గోవింద రామానుజాచార్య గారిని చాలా ప్రోత్సాహం చేశారు. ఇప్పటికి కూడా ఆయన ప్రోత్సాహంతోనే మేమందరం కూడా లంకా గణేష్ గురుభావన్ ఏంటి, మేమేంటి, అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు ఏంటి, అధ్యక్షులు ఏంటి, అందరం కూడా ఈయన మాట ప్రకారంగా మా లంకా గణేష్ గారు నడుస్తుంటే ఆయన మాట ప్రకారం మేమందరం నడుస్తున్నాం. ఇది మటు వాస్తవం.